గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యి సిఐఎస్ఎం జాబ్ కొట్టినటువంటి మన స్టూడెంట్ వచ్చాడు. మరి అతను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఆయన ఇప్పుడు జాబ్ వచ్చాక ఎలా ఉందో తెలుసుకుందాం. సప్తరికాల నుండి ఇన్స్టిట్యూట్ వచ్చేవారు డైలీ మార్నింగ్ ఈవినింగ్ రన్నింగ్ వస్తే జస్ట్ నడుచుకుంటూ వచ్చేది. కర్రీ తీసి ₹20 కర్రీ తీసుకొని 8 తినేసి పడుకునేది. ఉపవాసం ఉన్న రోజు కూడా ఉన్నాయి. నా పేరు మాతంగి సంపత్, విలేజ్ కాచాపూర్, మండల్ సెకండ్రపట్నం, డిస్ట్రిక్ట్ కరీంనగర్. జాబ్ సిఐఎస్ఎఫ్ ఎంపీ మధ్యప్రదేశ్లో చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. నాకు జాబ్ రాకముందు అమ్మ నాన్న చాలా హేళన చేసేది. అమ్మ నాన్నలు చేసి నన్ను చేసేది. చుట్టాలండి ఏదైనా ఫంక్షన్కి వెళ్దామన్నా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యేది. వెళ్ళని నేను ఈ జాబ్ కొట్టిన తర్వాతనే వాళ్ళ చుట్టాలంటికి వెళ్ళాలి అనే ఒక కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళినా అప్పుడు ఫుల్ హ్యాపీ. రైస్ నాకు తీసుకొచ్చేది. అది తీసుకొచ్చిన ఇంటికాడ రైస్ లేకుండా కూడా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, రైస్ అయిపోయినా కూడా నేను ఇక్కడ డే బై డే ఉపవాసం వండుకుండా నైట్ తినకోకుండా ఏదో అరటిపండు తినకుండా పడుకునేది నైట్. మా నాన్న పోలీస్ అవ్వాలనుకున్నా కానీ ఆ రోజుల్లో కాలేకపోయాడు. కానీ నా కొడుకుని పోలీస్ చేయాలని ఆయనకు ఆశ. అసలు పోలీస్ అవ్వాలనుకున్నా కానీ రన్నింగ్ ఎలా చేయాలి, సిలబస్ ఏంటి అసలు ఏం తెలియదు. అసలు నేను ఓన్గా రన్నింగ్ చేస్తుండే ఒక అన్నయ్య చూసిండు, ఇలా సజెషన్ చేసిండు. కరీంనగర్లో శాతవాహన ఇన్స్టిట్యూట్ లక్ష్మణ్ సార్ ఉంటాడు, ఇంటర్నేషనల్ కోచ్. అక్కడ రిటర్న్ క్లాసెస్ బాగుంటాయని చెప్పాడు. అక్కడ నేను జాయిన్ అయ్యాను. నేను స్టార్టింగ్లో 1/2 కిలోమీటర్ రన్నింగ్ చేసే వరకు నాకు ఆయాసం చాలా ఎక్కువ వచ్చేది. ఎంత పెయిన్స్ ఉన్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సార్ చెప్పినట్టు ఎలా చెప్పేది అలా రన్నింగ్ చేసేది. ఇన్ టైంలో కొట్టగలుగుతా కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ చెప్పినట్టు చేసి 2 months తర్వాత 24 minutes వచ్చింది. అలాగే డైలీ ప్రాక్టీస్ అయిన తర్వాత ఈవెంట్స్ వెళ్ళే ముందు 90 minutes వచ్చింది 5 km. ఈవెంట్స్ తర్వాత రిటర్న్ క్లాసెస్ సార్ ఇక్కడనే మంచి ఫ్యాకల్టీ ఉండేది, బేసిక్స్ చెప్పేసారు. ఇప్పుడు జాబ్ కొట్టిన తర్వాత అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ. మీరు కూడా పోలీస్ కావాలనుకుంటే స్టేట్ పోలీస్ కానీ సెంట్రల్ పోలీస్ కానీ ఇక్కడ శాతవాహన ఇన్స్టిట్యూట్ ఉంది, లక్ష్మణ్ సార్. ఆ డ్రెస్ చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, సార్ మంచి టిప్స్ చెప్తాడు. మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా శాతవాహన ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేస్తాం. చూసారు కదా మన స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్ ద్వారా తన డ్రీమ్ జాబ్ని, వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ జాబ్ని ఎలా అచీవ్ చేశాడు. అండ్ మీరు కూడా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఎస్సి జీడీ జాబ్ కానీ కొట్టాలనుకుంటే మన శాతవాహన ఇన్స్టిట్యూట్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ మంచి రిటర్న్ క్లాసెస్తో పాటు మంచి గ్రౌండ్ కోచింగ్ కూడా ఉంటుంది. అండ్ న్యూ బ్యాచ్ కూడా ఇప్పుడు మీకు ఓపెన్గా ఉంది. మరి ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో, మనం ఫీజు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ ఫీజుకి అయితే ఇక్కడ కోచింగ్ అయితే తీసుకొచ్చాము. అండ్ ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ కింద కనిపించే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుని అడ్మిషన్ అయితే తీసుకోండి. అండ్ పోలీస్కి ప్రిపేర్ అయిన మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ రీల్ని షేర్ చేయండి.